వెల్కమ్ టు బిఎన్ టీవీ. ఒకప్పట్లో రైతు ప్రత్యేకంగా రైతు ఉద్యమకారకుడుగా ప్రఖ్యాతులు గాంచినటువంటి రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శిగా కామ్రేడ్ ఉప్పాల నాగేశ్వరరావు గారు ప్రస్తుతం అందుబాటున్నారు. అయితే పార్టీలు మారుతూ ఉన్నాయి, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, స్థానికంగా ప్రజా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం వాళ్ళ సమస్యలపై పోరాడడానికి వాస్తవానికి రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు కేవలం మాటలకు పరిమితం అవుతున్నాయా, లేదంటే చర్యల్లో భాగంగా నిజంగానే పార్టీలు పోరాడుతున్నాయా? ఇవే అంశానికి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపై మాతో మాట్లాడడానికి కామ్రేడ్ ఉప్పాల నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్, ముందుగా నమస్కారం సార్. నమస్తే. చాలా విలువైన సమయం మా గురించి కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్. ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ నంబాల కేశవరావు హెడ్ క్వార్టర్ గురించి ఏం చెప్తారు సార్? నంబాల కేశవరావు గారు తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు ఇచ్చిన ఒక దేశభక్తుడు. రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు కానీ ఇవాళ అమిత్ షాతో మోడీతో మావోయిస్టు పార్టీ పట్ల వీరి ప్రభుత్వం పట్ల 1964లో సిపిఐ నుండి సిపిఐ వెళ్ళడం పోయింది. 1967లో మావోయిస్టు పార్టీ నక్సల్ ఉద్యమం ప్రారంభమైంది. అంటే 1967 నుండి నక్సల్ మరి ఉద్యమం పేరుతో కమ్యూనిస్టు సిపిఐఎంఎల్ పార్టీలో పనిచేస్తూ వచ్చాయి. అందులో మావోయిస్టు ఒక విభాగం. వాళ్ళు సాయుధ పోరాటంతో దేశంలో మార్పు తేవాలని కోరుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎలా చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు, కాంగ్రెస్ వాడు చెప్పింది నిజమా అది కాదా అని 100 రకాల ప్రేమని వెలకపోస్తున్న మోడీకి, అమిత్ షాకి నేతాజీ రాజ్య వ్యవస్థ మీద తిరుగుబాటు చేయమన్నారు, సైన్యాన్ని తయారు చేయమన్నారు. ఆజాద్ హింద్ ఫోర్స్ సైన్యాన్ని పెట్టారు కదా, మరి దాన్ని పంపించిన చూడు. పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని నువ్వు పట్టుకోకుండా ట్రంప్ పేరుతావు, సాయుధ పేరుతో కాపులు విమర్శిస్తున్నాడు. నీ గడ్డ మీద పుట్టి నీ గడ్డ మీద పెరిగి ఈ భారత మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయేటువంటి వాళ్ళు సైద్ధాంతికంగా వారు వేరే ఉద్యమంలో ఉండొచ్చు. సిపిఐ పార్టీ మావోయిస్టు పాలసీని, సాయుధ పోరాటంని అనేక అంశాలు కొన్నింటి బట్ వాటి కమ్యూనిస్టులు దేశభక్తులు కదా. ఇంద్రామణ గారు నక్సలైట్స్ దేశభక్తులు అవ్వలేదు. లేదు, ఇప్పుడున్న అధికారం కొడుకులన్నీ రాజకీయాలు అనే సందర్భాల్లో నేను మాటలు చెప్పలేదు. కానీ మావోయిస్టులు చర్చలకు వస్తామంటే చర్చించేదే లేదు. 2026 మార్చి నాటికి నక్సలైట్ అనే పేరుతో, మావోయిస్ట్ అనే పేరుతో ఈ గడ్డ మీద ఎవరు ఉండాలని వీల్లేదంటే సాగుతుంది కాబట్టి ఆ మాట అంటాం. సాకపోతే చాలామంది వైసీపీ నాయకులు ఉచ్చరించడం గురించి మర్చిపోయి మాట్లాడదు. అడుగున్నారు, కొంతమంది అంటుంటారు, అడుగున్నారు. ఎన్నో పార్టీలు పుట్టినవి గతించిపోయింది. ఇందులో నరేంద్ర మోడీ ఇదేదో పాకిస్తాన్ నిశ్చయించినట్టుగా ఒక 24 మందో 27 మందో మావోయిస్టుల్ని కొన్ని వేల మంది సైన్యాన్ని ఛత్తీస్గఢ్కి అడవులకి పంపించేది. వాళ్ళని ఎదుర్కొనే పేరుతో కాల్ చేస్తే అదేదో పెద్ద విదేశీ యుద్ధం చేసినట్టు గెలిచినట్టు మావోయిస్టులో చిన్న సాయుధ పోరాటాన్ని నమ్మినటువంటి భాగం. మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పంపించి
ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి ప్రతి డ్రోన్ ఉపయోగించి అదేదో గాలి చంపితే అదేదో పెద్ద విరోచితమైన విషయం అనేది తప్పు. అందువల్ల నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తక్షణమే చర్చలకి మావోయిస్టులు పిలవాలి. మీరు ఏం చేస్తున్నారో చెప్పి గమనించండి. అది శాంతివంత విషయం కాదు, మన సామాజిక కోణం, ప్రజల అభ్యున్నతికి సంబంధించిన కోణం. ఈ దేశ ఆస్తులు, దేశ సంపద, ఖనిజ సంపద, ఆదివాసీల జీవితాలు ఇవన్నీ ముడిపడినటువంటి వాటిని ఒక శాంతివంతులతో విషయంగా చూసి వాళ్ళ మీద సాయుధ దండెత్తి అదేదో జయించాలనుకుంటుంది తప్ప దాన్ని అనేక ఈశాన్య రాష్ట్రాల్లో టెర్రరిస్టులు గ్రూపులతో, ఉగ్రవాద గ్రూపులతో రేపు ప్రభుత్వం ఎదురు చర్చలు అవుతుంది. వాళ్ళ దగ్గర సాయుధాలు లేవో, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవో, వాళ్ళ దగ్గర మందులు సమాఖ్య లేదా. అందువల్ల దారిపోయింది, దేనిపోయింది, రాత్రిపోయింది అనేటువంటిది చరిత్రలో అవుతున్నంత కన్నా బాల్యం చెల్లించాల్సిన వస్తుంది. ఇది అరాజకం, రాజ్యాంగ వ్యతిరేకం. ఇటువంటి విషయాల మీద మరి సుప్రీంకోర్టు లాంటివి కూడా సుమోటోగా తీసుకొని తగిన పద్ధతుల్లో ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి అయితే ప్రధానంగా మనం చూసుకున్నామంటే గతంలో కూడా రైతుల కోసం మీరు ప్రత్యేకంగా పోరాడి ఒక ప్రత్యేక ఉద్యమకారుడుగా మీరు ప్రఖ్యాతి తెచ్చారు. సో ఇప్పుడు మనం చూసినామంటే గతంలో 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత 2024 ఎన్నికల్లో ఇటు వైసీపీ మరోవైపు కూటమి పార్టీలని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేశాయి. అంటే ల్యాండ్, శాండ్, తర్వాత మద్యం, అక్రమ మద్యం మీద చీప్ లిక్కర్ అంటూ కూడా ఆరోపణలు చేశాయి. సో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. సో మీరు రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ నాయకులు ఎన్నో ప్రజల సమస్యలపై పోరాడారు, ఎంతో అవగాహన ఉంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం గడిచిపోయింది. ఈరోజు కడప రాయలసీమలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది, మహానాడు. సో దీని గురించి ఏం చెప్తారు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో స్థితిగతులు ఎలా ఉన్నాయి? నమస్తే భాష గారు, మీ ఛానల్ ప్రేక్షకులకి మైకు ప్రత్యేక ధన్యవాదాలు. అనేక మౌలికమైనటువంటి విషయాలని మీరు ప్రస్తావించారు. గత 5 సంవత్సరాల కాలంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే ఈనాడు కూటమి ప్రభుత్వాలకి వరాలుగా మారి 164 స్థానాల్లో విజయం సాధించగలిగారు. వాస్తవానికి ఇదే నంద్యాల చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష పార్టీ పాత్ర నుండి అధికార పార్టీగా మారడానికి, పెరగడానికి ఈ నంద్యాల కీలకం. ఎందుకంటే నంద్యాలలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి పోలీసులు అక్రమ అరెస్టు గావించారు. ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం బహుశా ఏ రాజకీయ పార్టీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అన్ని రకాల అకృత్యాలకి పాల్పడలేదు. వైసీపీలో అడ్డగోలుగా రాజ్యాంగ చట్టాన్ని ఉల్లంఘించారు, కోర్టుల్ని తృణీకరించారు, ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాశారు. ఎవరైనా ప్రజలు ఈ కష్టం ఉందని చెప్పుకోవడానికి వెళితే దాన్ని ఎవరు రిసీవ్ చేసుకునే వాటి లేడు. ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారి లాగా నేను ధర్మదర్శనం పడతా అన్నాడు, 3 నెలలు 4 నెలలు అన్నాడు, 5 ఏళ్ళు ధర్మదర్శనం రాదు. అసలు ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరు అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. నేనంటే ప్రజాస్వామ్యంలో ఒకళ్ళు గెలవచ్చు, ఒకళ్ళు ఓడిపోవచ్చు. అది ఎన్నికలతో అయిపోతుంది. తర్వాత మెయిన్ అపోజిషన్ అయినా వేరే పార్టీలైనా ప్రజల సమస్యలని వారి పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాము, మెమోరాండాలు ఇస్తాము, కలిసి మాట్లాడతాము. అలా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సిపిఐ పార్టీగా ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ పొందలేకపోయాం. మేమే కాదు, రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా సింగిల్ అపాయింట్మెంట్ లేనటువంటి పరిస్థితి.
అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎంతో అధికంగా రాష్ట్ర ఖజానాన్ని దేంట్లో చెప్పి బట్టలలోకి ఆ విధంగా ఇచ్చినప్పటికీ ప్రజల మానసికమైనటువంటి ఒక సంతృప్తి అనేది ఉంటుందా అది ఎక్కువ ప్రజలు కూడా ఒక స్వేచ్ఛ స్వాతంత్రం మన అభిప్రాయం చెప్పేమన్నటువంటిది వాటికి ఆస్కారం ఇవ్వకపోతే నష్టపోయారు. దాంతోపాటు ఏమైందంటే లెక్క మాఫియా ఇప్పుడు చూస్తున్నాం కదా, పుంకాలు వస్తుంది. అగ్రసేన ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ బాబులు అంటే వాళ్ళు ఇప్పుడు జైలు పాలైపోతున్నారు. దళితులైనటువంటి వాడు అసలు తానే ముఖ్యమంత్రి డూప్లికేట్గా ఉన్నటువంటి వాడు వాళ్ళ మూసలటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయం. మరి దీని అన్నిటికీ సొమ్ము ఎక్కడ పోయిందో తెలుస్తామన్నారు. అలాగే ఇసుక అసలు ఇతర రాష్ట్రాలకి 8,000 కోట్లు ఇసుక తరలించబడింది. అసలు ఇసుక రేటు ఏమైనా పడిపోయింది. అసలు తొలి దెబ్బకే సుమారు 76 మంది ఇసుక అంటే టాప్ వర్గంలో 3 నెలలు పనులాగా చనిపోయినటువంటిది. ఇవన్నీ చూస్తే అదొక అడ్డగాలు అరాచక నియంత్రణతో పోలీసు రాజ్యంగా ఉండిపోయింది. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చేతకాని వాళ్ళగా నిష్క్రియంతో అంత బతికి ఆ ఉద్యోగం చేయకపోతే బయట నుంచి బట్టి కొట్టుబడుకుని బతకచ్చు. కానీ ఇప్పుడు లొంగి ఈ ఇండియన్ సివిల్ సర్వీస్ అనేటువంటి దానికి కూడా అప్పఖ్యాతి తెచ్చేటట్టు ఐఏఎస్లో ఐపీఎస్లో ఐఆర్ఎస్లో అట్లా పాల్పడ్డారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఆయుధాలు. బీజేపీ పవన్ కళ్యాణ్ గారి పార్టీలు ఇవన్నీ వాళ్ళు సమయం చూసి తీవ్రం పయ్యారు. మరి వీటన్నిట్లో కూడా మేము పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యాలే చంద్రబాబు నాయుడు గారికి వరాలేదు. లేకపోతే అసలు తెలుగుదేశం ప్రభుత్వం ఇక లేదు, ఇక ఉండదు, అసలు వాళ్ళు గెలవరు. జూన్ 4వ తారీఖు ప్రపంచం నిర్వహమయ్యేటువంటి పద్ధతిలో మా రిజల్ట్ వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గౌకేట్లు పెట్టాడు కదా. సార్ ఇక్కడ మనం విషయం గమనించాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలు ఏవైతే హామీలు ఉన్నాయో పూర్తి స్థాయిలో మేము అమలు చేసుకుంటూ వస్తున్నాము. ఎక్కడున్నా సరే మేము వచ్చిన హామీలు వెన్నుబాటు చూపియము అంటూ కూడా చెప్తూ వచ్చారు. అంటే ఒక్కసారిగా వైనాట్ 175 అని ధీమా ఉన్నటువంటి వ్యక్తి ఈ నవరత్న పథకాలు ఇచ్చినప్పటికీ కూడా మాకెందుకు ప్రజలు ఓటు వేయలేదు అనే గందరగోళ పరిస్థితి, అయోమయ పరిస్థితిలో వైసీపీ నాయకులు చాలా వరకు ఒక డైలమాలో ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగింది. మరి సూపర్ 6 హామీలు అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నవరత్నాలు పథకాల కంటే డిఫరెంట్గా ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డికి కాదని ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు 140 సీట్లు కట్టబెట్టారా? ఈ విషయానికి వస్తే సంక్షేమ పథకాలలో రూపాయి కరప్షన్ లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారుడికి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వేశారు. అది అభినందించదగిన విషయం. అయితే ఇంట్లో భార్యాభర్త బెడ్రూమ్లో కూడా రాజకీయాలు మాట్లాడుకోవాలంటే భయపడిపోయినటువంటి పరిస్థితి. అలా కుటుంబం అందరూ కూర్చొని జగన్మోహన్ రెడ్డి అంట, చంద్రబాబు అంట, బీజేపీ అంట, కమ్యూనిస్ట్ అంట, మంచిది చెడేది చర్చించుకుందాం అన్నప్పుడు అందరూ భయపడిపోయినట్టు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వ్యక్తిగత లబ్ధి లభించినప్పటికీ ప్రజాస్వామ్య విలువలు కానీ, సూత్రాలు కానీ, స్వేచ్ఛ కానీ ప్రజలకు లేకుండా దాంతోపాటు డాక్టర్ సుధాకర్ విషయం కానీ, లేకపోతే మన చీరాల్లో కిరణ్ లాంటి విషయం కానీ, లేకపోతే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి వరప్రసాద్ ఇసుక లారీకి అడ్డంగా ఉన్నటువంటి విషయంలో అతన్ని లోపల తీసుకెళ్ళి ఉండకూడదు విషయం కానీ, లేకపోతే మీ నంద్యాలలో ఓ మైనారిటీ కుటుంబం ఆత్మహత్యలు పట్టాల మీద వీటన్నిటికీ ఎక్కడ కూడా స్పందించలేదు.
దాంతో ఏమైందంటే ప్రజల్లో ఏదో డబ్బులతో మళ్ళీ కొని మళ్ళీ అధికారం తెచ్చుకొని తాను కేసుల నుంచి తను బయటపడాలి అనే దృష్టి తప్ప ఇది ప్రజల పట్ల మమకారంతో చేసింది కాదు అనేటువంటి వాళ్ళ అభిప్రాయానికి అన్ని వర్గాల ప్రజలు వచ్చారు. అందువల్ల ఏ కుల విభజనలో కూడా మనం పనిచేయాలి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థగించారు. ప్రజలు తప్పలేదు. అందువల్ల ప్రజల చైతన్యవంతులు ఆ చైతన్యం ఏదో ఒక రోజున కమ్యూనిస్టులు కూడా సానుకూలంగా వస్తుంది. అప్పుడు దాన్ని మేము దెబ్బలాడతాం, నిలబడతాం. ఈ పరిస్థితులు మార్పు కోసం ప్రజలు చేయిస్తాం. కమ్యూనిస్టులు అంటారు. సో కమ్యూనిస్టులు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కమ్యూనిస్ట్ మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. సో కమ్యూనిస్టుల ప్రభావం ఎలా ఉండబోతుంది? అధికారంలో వచ్చేందుకు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారు? ప్రస్తుతం అధికారము తక్షణ ఎజెండా మాది కాదు. 2 రాష్ట్రాల్లో 50 దశకంలో 75 దాకా చట్టసభలో గణనీయమైన సభ్యులతో ప్రతిపక్షం నిలబడుతూనే కాదు. తెలంగాణలో 4,000 ఎకరాల భూములు, 10 లక్షల ఎకరాల భూములు నైజాం వ్యతిరేక పోరాటం చేస్తుంది. ఆంధ్రాలో సాగునీటి ప్రాజెక్టులు ఇవాళ ఎవరు వెంటనే దాని పూర్వాశ్రమం మాదకత పోరాటం, రాయలసీమ ప్రాజెక్టులు మాదకత పోరాటం. అందువల్ల ఈ కుల వ్యవస్థ, మత వ్యవస్థ, డబ్బు, ఓట్లు కొనుగోలు చేసే ఈ పద్ధతులు గత ఒక 3-4 దశాబ్దాలుగా పెరుగుతూ వచ్చారు. వాటితో పాటు చిన్న చిన్నగా సమయానుకూలమైనటువంటి ఎన్నికల ఎత్తుగడలు కానీ, పార్టీని బలోపేతంగా నిర్వహించడంలో కానీ పొరపాట్లు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు 83లో ఎన్రామారావు గారు అధికారంలోకి వచ్చారు. దానికి ముందు సంవత్సరం క్రితమే మీకు గుర్తుండే చెన్నారెడ్డి గారి అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాడేపల్లిగూడెంలో ఆయనకి చులాబానం పెడుతుంటే ఒకవైపు చెన్నారెడ్డి గారి ఊరేగింపు, రెండో వైపు ఒక నల్ల కుక్కని దానికి పూర్వమాలేసి దాన్ని ఊరేగింపుగా ఆ పంప తీసుకెళ్ళాం. లాఠీ చార్జ్ జరిగింది. మా వాళ్ళకి కొంచెం రక్తం చెందించాం. కానీ అది లాస్ట్ చిత్రంలో అలా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంచి పోరాటం చేసే ప్రజల్లో కాంగ్రెస్ వ్యతిరేకతను తీసుకొచ్చాము. చివరి కాలంలో సిపిఎం ఒకటి కావాలి, ఆ ఎన్నికల్లో కలిసి పోరాడాలి అనుకునేదానికి మేము కొంచెం 9 నెలలు కాలయాపన చేసాం. ఈలోపు రామారావు గారు చూడడం, ఈ వ్యతిరేకత మొత్తం కూడా వడ్డించిన విస్తరలాగా అది అద్భుతంగా ఉపయోగపడింది. 9 మాసాలు ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు 9 మాసాలు ఆయన అధికారం వచ్చిన దాన్ని పూర్వాశ్రమం కమ్యూనిస్ట్ పార్టీ కృషి అద్భుతంగా ఉంది. అది రామారావు గారు ఒప్పుకున్నారు, చంద్రబాబు ఒప్పుకున్నారు, ఎవరిని ఒప్పుకుంటారు. అలాంటి ఎత్తులలో కొంత వైఫల్యం ఉంది. ఈవెన్ 2 కమ్యూనిస్ట్ పార్టీలకి 65 సీట్ల ఎన్నికల పొందులో ఆ రోజు రామారావు గారు ప్రతిపాదన పడితే మా వాళ్ళు 20 దాకా పోయారు. చివరికి సీట్ల దగ్గర అడుగుని పేర్చుకొచ్చాను. అందువల్ల అటువంటి ప్రాక్టికల్గా కొన్ని మిస్టేక్స్ మా వైపు నుంచి దొరికినది. దాంతో కాలం మరి ఉద్యోగోపాధ్యాయులకి అన్నీ ఉపయోగపడతాయి, డబ్బులు ఉపయోగపడతాయి, సమయం ఉపయోగపడుతుంది, కాలం ఉపయోగపడుతుంది. అన్నీ మరి రామారావు గారు అనుకున్నటువంటి ఆయనకున్న పేరు ప్రతిష్టలో ఉపయోగపడ్డాయి. అందువల్ల ఈ 2 రాష్ట్రాలలో కూడా ఒక మాట చెప్పాలంటే కమ్యూనిస్ట్ పార్టీ సమకాలీన బోర్జువా పార్టీలతో ఎన్నికల పోరాటంలో వెనుకబడి ఉన్నాము. ప్రజా సమస్యను ప్రతిబింబించడంలో ఏ ఇతర అధికార ప్రతిపక్ష పార్టీల కన్నా ఇప్పటికీ సిపిఐ అలాగే కమ్యూనిస్టులు ముందున్నాము. మాది కూడా ఒక రోజు వస్తుంది. అందుకోసం మేము త్రికరణ శుద్ధిగా ప్రజల మధ్య పనిచేస్తాం. అంటే ఈరోజు మీడియా సమావేశంలో మీరు మాట్లాడుతూ ఎన్ని పార్టీలు వచ్చినప్పుడు కూడా ప్రజలకు కేవలం మాటలు చెప్తున్నారు, దాడి చేస్తున్నారు తప్ప వాస్తవ జీవితంలో ఏ ప్రభుత్వాలు కూడా ప్రజలకు నిజంగానే సహాయ సహకారాలు అందిస్తున్నాయా? ఇవన్నీ మారాలంటే గతంలో మేము బీజేపీ పార్టీ గురించి చూసినామంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో నేను బీజేపీతో పొత్తు పెట్టుకోవడము నాకు తప్పు జరిగింది, భవిష్యత్తులో ఎప్పుడు కూడా నేను బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఈ 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీతో ఏపై కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో పోటీ పడ్డారు. సో
గడిచిన ఎన్నికల్లో కూడా చెప్పారు ఓటమి పాలైనారు చంద్రబాబు నాయుడు గారు. నేను బీజేపీతో ఓటమి పొత్తు పెట్టుకోవడం వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చిందని. సో మరి ఆ రోజు ఏమో పొత్తు పెట్టుకోమన్నారు, మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. సో మీ కమిషన్ ఏం చెప్తారు కదా? మీకు నంద్యాల జిల్లాలో 2 వ్యక్తులు ఉన్నారు, ఒక పార్లమెంట్ మెంబర్ అన్నారు. ఈ ప్రశ్న వాళ్ళని అడిగితే చాలా సముచితంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఎందుకు ఎలా చెప్పారు, ఇప్పుడు ఎందుకు ఇలా చెప్పారంటే నేను ఒక మాటలో చెప్తాను. ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ ముగ్గురు వాళ్ళ అంతరాత్మ ప్రకారం ఉంటే ఈ ముగ్గురు మతం మీద పార్టీని బలపరిచేవాడు కాదు. ఆ మతం మీద ఆధారపడి రాజకీయాలు చేయాలనుకున్నాడు కాదు. కానీ పరిస్థితుల ప్రభావంతో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు భారతీయ జనతా పార్టీకి ఓడిగొచ్చు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా భారతీయ జనతా పార్టీకి వాళ్ళ పార్లమెంట్ సభ్యులతో చివరిలో అంతా ఓట్లు వేయించారు. ఇప్పుడు అధికారం రాష్ట్రంలో మారిన 2 ఈ కూటమి కానీ అడ్డాన్ని కానీ భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? బీజేపీ అవసరం బీజేపీది, చంద్రబాబు గారి అవసరం చంద్రబాబు గారిది, జగన్మోహన్ రెడ్డి గారి అవసరం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ బాబు పవన్ కళ్యాణ్ గారు నాతో పాటు 2019లో ఉన్నాడు, నేను చేతి గారు వారసుగా ఉన్నాడు. ఉత్తరాది ఆధిపత్యాన్ని ఖండిస్తానని గంటించాడు. ఇప్పుడేమో ఉత్తరాది దక్షిణాది అవకూడదని ఇప్పుడు చూస్తున్నాడు, డ్రెస్ మార్చాడు. మన భవిష్యత్తులో ఏ రోజుకైనా భారతీయ జనతా పార్టీకి సౌత్ ఇండియా ఇన్ఛార్జి గారు లేకపోతే సౌత్ ఇండియాకి భారతీయ జనతా పార్టీకి స్పోక్స్మెన్ గాను ఉంటాడేమో తెలీదు. బట్ ఆయన మనసు ప్రకారం అయితే ఇప్పుడు చెప్పే మాటలు చెప్పకూడదు. కానీ ఆయనకు అవసరం లేకుంటే మనం చెప్పలేము, ఆయన అలా చెప్తున్నాము. నన్ను చెప్పండి, ఈ 3 పార్టీలు కూడా బీజేపీతో కలిసి ప్రయాణం చేయదగిన పార్టీలు కావు. పరిస్థితులు ఇచ్చా అలా అయిపోయాయి. కానీ మీరు చెప్పిన వాళ్ళు నిజమే. చంద్రబాబు నాయుడు గారు మోడీని తిట్లు ఇచ్చారు. ఈ జీవితంలో చేస్తే మళ్ళా రాష్ట్ర ప్రజలకి మైనారిటీలకి అందరికీ హామీ ఇచ్చాడు. చేస్తే మళ్ళీ బీజేపీకి అనేది పేరదు. ప్రస్తుతం మోడీని చూసి మురిసిపోతుంది. మనం చూసాం కదా వాచాంటే అసలు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీని ఆకాశానికి ఎత్తేసారు. వీళ్ళు ఆకాశానికి ఎత్తాయి, ఆయన వీళ్ళని నక్షత్రం ఇట్లా ఎత్తాడు, ఇంకా ఎత్తేసాడు. అసలు వేదిక మీద వీళ్ళు మురిసిపోవటం మాటలు చూస్తే ఇదర్థం ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ గుండె లోతుల్లో నుంచే వచ్చినాయని నమ్మకం. పరస్పర అవసరం కొద్దీ మాట్లాడుకున్నటువంటి విషయాలు కానీ నేను చూస్తున్నాను. అయితే బలమైన బంధం పెట్టుకున్నారు. వీళ్ళ అవసరం వాళ్ళకి, వాళ్ళ అవసరం వీళ్ళకి ఈ బంధం పెట్టుకున్నారు. అది తప్పనిసరి పరిస్థితి అని నేను అన్నాను. అది అవకాశం వదలటండి. అవకాశం కాకపోతే చంద్రబాబు నాయుడు అన్నాడు మాట చెప్పడు కదా. అందుకనే అది అవకాశం రాజకీయ ప్రయోజనం. బట్ ఈ పొత్తులు ఎత్తులు శాశ్వతంగా ఉండవు. ఇప్పుడు మోడీ అమిత్ షాలు ఆయన మామూలుగా శివసేన లాంటి ఒక త్రిశూల పార్టీని 2 ముక్కలు చేసి వాళ్ళ దగ్గర కొడుకుని పక్కన పడేసి వీళ్ళతో వచ్చినటువంటి వాళ్ళకి పార్టీ ఇచ్చి చివరికి పార్టీ సింబల్ పార్టీ గుర్తు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి దాంట్లో ఉన్నాం. అయితే అమిత్ షా చాలా స్పష్టంగా 3 సార్లు చెప్పారు, రాజకీయాల్లో పెద్ద పార్టీలు శత్రు పార్టీలు అనేది ఏమీ లేదు. రాజకీయ పార్టీ ప్రయోజనాలు ఇంపార్టెంట్. అందులో మా ప్రయత్నాల కోసం మేము ఏదో చేస్తాం. అలాంటి పార్టీని నమ్మి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయుడు తెలుసు. భవిష్యత్తులో మరి చంద్రబాబు గారు అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుందాం. వస్తే మరి ఎవరు అప్పుడు చూడబడాలో అది చూద్దాం. మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఒకవైపు, మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకవైపు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఆమోదం తెలిపిందో వర్క్ బోర్డ్స్ సంబంధించి ఒక ప్రతిపాదన ఆమోదం తెలిపింది.
సో ఆమోదం తెలిపిన తర్వాత ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఆమోదించిందని వైఎస్ఆర్సీపీ గగ్గోలు పెడతా ఉంది. కానీ మరొక వైపు కూటమి పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ మా నాయకుడు పెద్ద లీడర్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పార్లమెంట్ చరిత్రలోనే ఎప్పుడు జరగని కనివిని ఎదురని విధంగా పార్లమెంట్లో వ్యతిరేకించారు, రాజ్యసభలో ఆమోదం తెలిపారు. సో ఇది ఎట్లా చూడాలి సార్? ఇది ఒకవైపు ప్రజలు వీళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారా, లేదంటే పార్టీలు వీళ్ళు ఏ విధంగా చూస్తున్నారు ప్రజలు? మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీళ్ళు వాళ్ళకి అన్ని వర్గాలు అద్భుతమైన చైతన్యం ఉంది. బహుశా మంచి విద్యావంతులు కూడా ఇప్పుడు ప్రపంచంలో అనేక కీలకమైనటువంటి సాఫ్ట్వేర్ లాంటి వ్యవస్థల్లో అమెరికన్ కంపెనీలకు సీఈఓలు కూడా నమోదు. ఇక మీకు నచ్చాలంటే విద్యకి రాజకీయ చైతన్యానికి చాలా బాగుంటుంది. అయితే ఇంకా బాగా ఫ్యూడల్ అవశేషాలు బాగా ఉన్నాయి. నేను చెప్పినట్టు కాకపోతే ఊళ్ళో జల్లగొట్టేటువంటి గ్రామాలు కూడా. మరి ఇంత చైతన్యవంతులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో బీజేపీకి అనుకూలంగా ఒక్కపట్టిన బిల్లు ఓట్లేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకోకుండా ఎలా ఉంటారు? అందువల్ల ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో ముస్లిం ఉద్యోగులు, క్రైస్తవ ఉద్యోగులు ఎవరన్నా ఉంటే వారందరినీ వేరే చోటకి బదిలీ చేస్తున్నారు కదా. ఇది ఏదో తిరుపతి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ లడ్డు కలిసి గార్డించారు కదా, సనాతన ధర్మం గురించి సనాతన ధర్మం గురించి చెప్పాడు కదా. సరే పాపం నేను ఉద్దేశం చెప్తాను, నేనేం తప్పని చెప్పాను. కానీ మరి సనాతన ధర్మం అంటే బలం వాళ్ళు చేయటమా, లేదా బాధ తెచ్చిపోతే భర్తను అదే పడవేమంది తగిలిపడుతున్నా, లేకపోతే ఇంకోటి దాన్ని సనాతన ధర్మం అనుకుంటా. ఎందుకు మతంలోనూ భారతదేశంలో ఉంది అనాదిగా ఉన్న కొన్ని విలువైన ప్రజలందరూ ఉపయోగపడే ఆచారాలు, వాటిని ప్రోత్సహించడం తప్పలేదు, వాటిని కొనసాగించడం తప్పలేదు. సనాతన అంటే చాలా చూడని పరిణామం ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు తెలిసి అన్నారు, బహుశా అమిత్ షా మోడీ మెప్పుదాని కోసం అన్నారు అని వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారు కానీ ఈ వక్ఫ్ బిల్లుని ఆమోదించేటప్పుడు తిరుపతిలో అన్ని మతస్థులు ఉండకూడదు అని చెప్పే పార్టీ వక్ఫ్లో ముస్లిం నేతలు ఉండొచ్చు అనే దానికి ఈ రెండు కంపల్సరీ స్టడీ చేయాలి కదా. ఏమన్నా వక్ఫ్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు ఎందుకు కాదు, ప్రభుత్వం చట్టపరమైన గైడ్ చేయొచ్చు, సమీక్షించవచ్చు, తప్పుల్ని కరెక్ట్ చేయొచ్చు. కానీ దీంట్లో కాదు. అందువల్ల వక్ఫ్ సంబంధించింది చేసే ముందు దురుద్దేశం లేకుండా బీజేపీకి ఉంటే ముస్లిం పెద్దలందరూ చర్చించవచ్చు. అనేక మంది అనుభవశాలైనటువంటి పెద్దలు ఉన్నారు ఎస్ భారతదేశంలో. మన జాతీయ ఆలోచించి దీంట్లో ముస్లిం కోసమే నేను పెట్టే ఉంటాయి, నేను మొత్తం ముస్లిం సంఘాలన్నీ వ్యతిరేకించింది, చాలా వరకు వ్యతిరేకించింది. ఏదో బీజేపీలో సీటు కోసమో పొజిషన్ కోసమో ఏడ్చేవాళ్ళు ఏదో కొంతమంది దొరుకుతాయి, మిగిలిన వ్యతిరేకించింది. అందువల్ల కరెంట్ కాదు, దాని గురించి లోతుగా ఆలోచించి 100 వేల ఉంది కాబట్టి చట్టం చేసుకోవచ్చు. ఇప్పుడు చట్టం చేసుకోవడమే కాదు కదా, ఇవన్నీ ఉండాలి. కేవలం దాన్ని ఎప్పటికైనా సవరించి ముస్లిం సోదరులు అందరి ఆమోదంతో చేయడం. అందుకే నంద్యాల లాంటి, కర్నూలు లాంటి, గుంటూరు లాంటి జిల్లాలు గణనీయమైనటువంటి మన రాష్ట్రంలో ముస్లిం సోదరులందరూ తరతరాలుగా మోసపోతున్నారు. కాంగ్రెస్ నమ్మింది వాళ్ళే, టీడీపీ నమ్మింది వాళ్ళే, పవన్ కళ్యాణ్ నమ్మింది వాళ్ళే, వైసీపీ నమ్మింది వాళ్ళే. కానీ వాళ్ళ కోసం తెలంగాణ శుద్ధిగా ఆనాడు అయోధ్య నుండి ఇప్పుడు ఈ బిల్లు దాకా ముస్లింల పక్షాన తెలంగాణ శుద్ధిగా నిలబడింది మాత్రం సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ. అందువల్ల
కమ్యూనిస్ట్ పార్టీ గోల్ చేసుకుంటే వ్యవసాయానికి భవిష్యత్తులో రక్షణ ఉంటుంది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ కేవలం ముస్లిమ్స్ కోసమో క్రిస్టియన్ల కోసమో కాదు, అది హిందూ మతమైనా, ఇస్లాం మతమైనా, బౌద్ధ మతమైనా, క్రైస్తవ మతమైనా, మతం అనేది వ్యక్తిగతం, రాజకీయం అనేది సమాజపరమైనది. ఇంకా రాజ్యాంగానికి, మతానికి, రాజకీయాలకి, ఓట్లకి సంబంధం లేదు. ఈ విషయంలో మేము మరింత జాగ్రత్తగా ఉంటే అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు అన్ని పార్టీలు చూస్తున్నారు. చివరికి విచిత్రమైనటువంటి ఇంకా మీరు చెప్పినట్టుగా బీజేపీతో చస్తే పొత్తు పెట్టుకోమని చెప్పిన తెలుగుదేశము అసలు బీజేపీకి మా గేట్లు తెరవని పదే దగ్గర చెప్పిన భారతీయ జనతా పార్టీ పరస్పరం ఆలోచన చేసుకునేవారు. అంటే అవకాశవాదం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. మాకంటే మాకు ఎవరినైనా సరే మేము మంచిగా ఉంటుంది, బలమంచి హక్కు ఉంది, చెడు ఉంటుంది, వ్యతిరేకించాలి. సో ఇక్కడ మనం ఇందులో ప్రధానంగా సమస్య ఎక్కడంటే ఎన్ని పార్టీలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా రైతులకు సంబంధించిన సమస్యలు తీర్చడంలో పూర్తి స్థాయిలో ఎందుకు విఫలమవుతారు అంటే వారు అందించే సాగునీరు కావచ్చు, లేదంటే వారు కష్టపడి 6 గంటలు కష్టించి పండించిన పంటకు సరైన మద్దతు ధర లేకపోవడం, లేదంటే వర్షాలతోటి ఎప్పుడు చూసినా ఏ ప్రభుత్వాలు చూసినా కూడా రైతుల పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది. సో సాగునీటి వాటర్ సంబంధించి మీరు ఎన్నో పోరాటాలు చేస్తూ ప్రస్తుతం ఇప్పుడు కూడా మీరు ఈ గుడ్ రేవుల దాని గురించి చాలా వరకు మీరు పోరాడుతూ ఉన్నారు. దీని గురించి పూర్తి సొల్యూషన్ ఏమన్నా? దురదృష్టం ఏమంటే భారతదేశం ఈనాటికి వ్యవసాయ దేశమే. ఇప్పుడు మనము నష్టంగా చూస్తే ప్రధానమంత్రి మోడీ దగ్గర ఉంది, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అందరూ రైతుల సేద్యం ద్వారా పండిన ధాన్యమే కదా మంచి బతకడానికి తిండి. మరి తిండినేటువంటి వాడు ఎన్నికల ముందు ఎట్టవాడగాను రైతులు వ్యాక్సిన్ ప్రాజెక్టు కోసం తెలంగాణ ఆడుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు రైతుల మీద పాదయాత్ర చేశారు, చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం యాత్ర చేశారు. అసలు బాగా భుజాలు పెట్టుకొని పార్టీ ఉంది, కానీ పదే రైతుల్ని వంచిస్తున్నారు. మాకు దురదృష్టం ఏంటంటే భారతదేశంలో గ్రామీణ ప్రజలకి 65% ఏమో ఉన్నారు. ఇది కాదు. దీనికోసం ఎన్నో కమిషన్లు వచ్చింది. ఈ కమిషన్ అవి కూడా అద్భుతమైన నివేదిక ఇచ్చింది. కానీ రైతులకి గిట్టుబాటు ధర ఇస్తే ఇన్ఫ్లేషన్ వస్తుందనో, ఆర్థిక బాధ్యత వస్తుందనో, ధరలు పెరుగుతాయనో ఎన్నో ఒక్క విషయాలు చెప్పి రైతులు పదే వంచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వచ్చి రైతులు వేయడాలి సంవత్సరాలు 15,000 18,000 ఇంతకుముందు 10,000 ఉంది కదా పెడతాం 11,400 అంతే. ఇప్పుడు కొన్న వాటికి తేడా ఇస్తా ఉంది. టైం కాదు కదా. ఇందులో ఇంత వ్యవసాయ రంగాన్ని డబ్బులు ఇచ్చి నిలబెట్టడం కష్టం కదా. మరి ఎకరాలకు 20,000 ఇస్తానన్నారు కదా. కేంద్రం వచ్చి 6,000 ప్లస్ 16,000 2 విడతలు ఇస్తామని దీన్ని కూడా చెప్తారు. కానీ ఈ రుణమాఫీ లేకపోతే ఎకరానికి రైతుకు 20,000 10,000 ఇవి ఇచ్చి తాత్కాలిక ఉపశమనం చేసి ఓట్లు అర్పించుకునే దానికన్నా రైతు పంటకి గిట్టుబాటు ధర, పరిశ్రమ ఉత్పత్తులకి డబ్బా మీద ట్యాక్స్ రేట్ అని ఎలా గుర్తుతావు, రైతు పంట కూడా అలాంటి ఒక లాభసాటి ధర నిర్ణయించాలి. కానీ నిర్ణయించడం లేదు. తెలివైన మరోవైపు అబద్ధం చెప్పలేని ఇంకా సాంప్రదాయ ధర్మాన్ని నిలబెట్టే రైతుల్లో కూడా ఎన్నిసార్లు మోసపోతారా రైతు సోదరులారా? మీరు ఆలోచించండి. ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ అంటే ఈ పార్టీ 2 కులాలు అటు 2 కులాలు ఇటు ఇవన్నీ అయ్యేది కాదు. ఏమో ప్రాజెక్టుల మీద గిట్టుబాటు ధరల మీద మనం భవిష్యత్తులో కూడా రైతులు దిగుబాటు చేయాలి. మీరు ఏమండి 5 లక్షలు 10 లక్షలు ఉంది, 13 మాసాలు ఢిల్లీ సెవెంత్లో కూర్చుంటే 3 నెల చట్టాలని
క్షమాపణ చెప్పి రద్దు చేసిన మోడీ గిట్టుబాటు ధరలు చట్టం తెస్తానని చెప్పిన వాడు ఇంతవరకు ఆ చట్టమే తేకపోతే ఎంతకాలం ఉద్యమం నడుపుతారు ప్రజలు, ఎంతకాలం ఉద్యమం నడుపుతారు? అందువల్ల ఏదో ఒక రోజు ఈ పాలకుల్ని రైతులు తిరగడం తప్పదు. ప్రాజెక్టులు కట్టాల్సిందే, గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే, దానికి న్యాయం చేయాలి. అలా న్యాయం చేయకుండా కాలయాపన చేయలేరు. దురదృష్టం ఏమంటే రైతులందరూ విశ్వాసాన్ని చూడగలిగే పద్ధతుల్లో మన రాష్ట్రంలో రైతు ఉద్యమాలు ఎదగలేదు. అందువల్ల ఎత్తులుగా ఏదో 2 పాయింట్లు పెట్టుకొని ఆ 2-3 పాయింట్ల చుట్టూ తిరిగితే రైతు నాయకులు ఎవరు కూడా సక్సెస్ కాలేరు. రాజకీయ పార్టీల అనుబంధ రైతు సంఘాలైనా, స్వచ్ఛత రైతు సంఘాలైనా ఒక బ్రాడ్గా విశాలమైనటువంటి ఆలోచనతో రైతులకి వెళ్ళగలిగితే మంచి రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ చేయాల్సిందే. అంతిమంగా రేపు మా పార్టీ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 22 నుంచి ఒంగోలు జరగబోతున్నాయి. జాతీయ మహాసభలు సెప్టెంబర్ 22 నుంచి చండీగఢ్లో జరగబోతున్నాయి. ఈ మహాసభల్లో రైతులకు సంబంధించి, మధ్యతరగతి ప్రజలకు సంబంధించి, ఈ మధ్యతరగతి ప్రజలు కూడా పైన పట్టించుకోవడం, కింద పట్టించుకోవడం, వీళ్ళు నలిగిపోతున్నారు. అలాగే రైతులు యావత్ జీవితం అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లో చచ్చిపోతున్నారు. ఈ 2 సమస్యలు కూడా ఇతర సమస్యలతో పాటు ప్రధానమైనటువంటి అంశాలు కాబట్టి చర్చించబోతున్నాం. ఆ రకంగా ఈ రైతు సమస్యల్ని గతంలో కన్నా మరింత తీవ్రంగా పరిష్కరించడానికి ప్రభుత్వాలు జరగలేదు. గతంలో కూడా మీరు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విత్తనాల మీద కూడా పెద్ద పోరాటం చేశారు. సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నకిలీ విత్తనాల మీద ప్రభుత్వాలు ఎలాంటి ఆంక్షలు విధించారు, ప్రస్తుతం ఎంతవరకు అరకట్టగలిగారు? మరి ఈ నకిలీ విత్తనాలు ఒక 10-15 ఏళ్ల క్రితానికి పకి చాలా తేడా. 15 ఏళ్ల క్రితం ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో నకిలీ విత్తనాలతో బాధపడే ఉంటున్నారు. ఈ మధ్య చాలా తగ్గుతూ వచ్చింది. మా రైతు సంఘం ఏదైనా వామపక్ష రైతు సంఘాలు అడగడంగా కాపీ రైస్ దానికి నేనే గుంటూరు జిల్లాలో ఎన్నో పోరాటాలు చేసినటువంటి వాడు. మీరు కూడా 5 ఏళ్ల క్రితం చూసారు. మాజీ బ్రహ్మాండ బ్రహ్మాండ వారి విత్తనాల మీద మా పార్టీ మీద ఈ నకిలీ విత్తనాలతో అదే ఉంటాయంటే నువ్వు ఏదైనా 10 రూపాయలు ఎక్కువ లెక్కలు తప్పలేదు. నకిలీ విత్తనాలు ఇస్తే రైతు జీవితం రాసుకుంటాం. కల్తీ విత్తనాలు, నకిలీ విత్తనాలు అందరూ దీని మీద ఈ గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉంది. వ్యవసాయ మంత్రి వీళ్ళు కూడా సీరియస్గా ఉన్నారు. అందువల్ల మేము కూడా చాలా సీరియస్ ఉన్నాం. ఈ నకిలీ విత్తనాలు అనేటువంటిది ఈ రైతు ప్రాణం తీయట్లేదు. మరి కఠినంగా శిక్షించాలి. పీడే యాక్ట్ పెడతారు. వాళ్ళు అటువంటి వాటిని కనుక మిగల్చకుండా అలా కఠిన చర్యలు తీసుకోవాలని వెంటనే పెట్టిస్తాం. చాలా వరకు టైం అయింది. కాకపోతే 2 పాయింట్స్ అడుగుతాం. ఇక్కడ మనం చూసుకున్నట్టే రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు సంస్థలు కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, ఎక్కువ శాతం ఐటీ రంగంలో ఉద్యోగులకు 8 గంటల నుంచి దాదాపు 11-12 గంటల వరకు వీళ్ళకు పని భారం పెడతా ఉన్నారు. అదేవిధంగా ఫ్యాక్టరీలలో యూనియన్ సంఘాలు పెట్టకూడదు అనేటువంటి నిబంధనలు కూడా పెట్టి కార్మికుల చేత వర్క్ అంటే ఎక్కువ భారం మోపుతారు. వీటి మీద మీ కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజుల్లోనే అనేక అమలవుతున్న కార్మిక చట్టాలని రద్దు చేయడానికి, బలహీన పట్టడానికి, కార్మిక హక్కుల్ని కుదించడానికి చాలా ప్రయత్నాలు చేసినాయి. అప్పుడు కార్మిక సంఘాలు బలంగా ఉన్నాయి. వామపక్ష పార్టీల ఎమ్మెల్యేలు బలంగా ఉంటారు. పార్లమెంటు వాటి తిప్పుకోవడం. రాను కార్మిక వర్గంలో కూడా ఈ పిచ్చి, మత పిచ్చి, పార్టీలు పిచ్చి, డబ్బు పిచ్చి, అనేక బలహీనతలు కార్మిక వర్గంలో కూడా బూతుల పార్టీలు చంపించినాయి. దీంట్లో ఒకే ఆర్టీసీ ఉద్యోగులు
వాడు డ్రైవర్ల సంఘం అంటాడు. అందులో బీసీ సంఘం, ఎస్సీ సంఘం, కమ్మ సంఘం, కాపు సంఘం, రెడ్డి సంఘం ఇవన్నీ దీర్ఘంటే సమాజంలో వచ్చిన ఈ చెడు బలహీనతలు కార్మిక వర్గంలో కూడా ప్రదర్శించింది. అది టీచర్ల, బ్యాంకు ఉద్యోగుల, లేకపోతే రోజువారీ ముఠా కార్మికుల, లేకపోతే ఐటీ ఉద్యోగుల, వీటన్నిటిలో కూడా పూర్తిగా అందుకని ఎంతో కొంత ఈ బలహీనతలు వ్యాపించింది. దాంతోపాటు కొంచెం ఈ కార్మిక సంఘాల పుణ్యవాళ్ళు సముచితంగా పూర్వం 50 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళ నుండి జీతాలు పెరిగింది, అనేకమైన ప్రయోజనాలు పొందింది. ఈ పెరిగిన ప్రయోజనాలంతా కార్మిక వర్గ దృక్పథాన్ని ఆ వర్గంలో బలహీనపడింది. ఆ ఫైటింగ్ నేచర్ పోయింది. ఏదో పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చి రికమెండేషన్ ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామనే ఒక ధోరణి అది ఎన్టీజీ వాళ్ళ దగ్గర నుండి సాధారణ కార్మికుల దాకా వచ్చింది. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడుతూ కార్మిక వర్గంలో అనేక బలహీనతలు చోటు తీసుకుంటూ ప్రభుత్వాలు కార్మిక వర్గం మీద దాడి పెంచడం చూసాను. గత ప్రభుత్వంలో ఉద్యోగులు ఉద్యమం చేస్తే కేసులు పెట్టి, జైల్లో పెట్టి, భయపెట్టి లోపల. ఇది వైసీపీకి, టీడీపీకి, మరో కూటమికి పెద్ద తేడా ఉంటుందని నేను అనుకోను. కాకపోతే వైసీపీ లాంటి మరింత దరిద్రము కూటమిలో ఉండకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా డెమోక్రటిక్ ఎలిమెంట్లో ఆయన కాంగ్రెస్లో మంత్రి పదవి చేశాడు, ఇండియాలో చేశాడు, మళ్ళీ సొంతంగా తెచ్చుకున్నాడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంత దుర్మార్గమైన అనుభవంలో ఉండదు. బట్ కార్మిక వర్గంగా ఉద్యోగ వర్గంగా వారి హక్కుల పరిరక్షణ కోసం లేకపోతే భవిష్యత్తులో ఇప్పుడున్న ఈ పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నారా ఈ వ్యవస్థ కూడా మారిపోతుంది. అమెరికాలో లండన్లో పేస్ మీద హైర్ అండ్ ఫైర్. ఈ పూట అవసరమైతే పెట్టుకుంటాం, రేపొద్దున అవసరమైతే నేనంటే మెసేజ్ పంపుతాడు, నీ ఉద్యోగం ఈరోజుతో ఖాళీ ఇంకెక్కడ చూసుకోమని. అలాంటి దుస్థితి వచ్చే ప్రమాదం ఉంది. అందుకని కార్మిక వర్గ శోధన అందరూ తప్పారు. నువ్వు ఫైట్ చేస్తున్నారు. ఈ బలహీనమైన పరిస్థితి నుండి ఒక బలమైన కార్మిక సంఘాల నిర్మాణంతో ఐక్య ఉద్యమాలు చేసుకుంటాం. కూడా 45 దాకా కార్మిక చట్టాలు రద్దు చేసి 450 కోట్లను పెట్టేసి అసలు ఇదేమి ఈ పెట్టడం 100 ఎకరాలు, 300 ఎకరాలు, 500 ఎకరాలు ఇవన్నీ పెట్టేసి దానికి ఒక పేరు పెట్టి అక్కడ ఆ ప్రాంతం సగం పెట్టుకోవడం, ఇక్కడ దీన్ని సగం పెట్టుకోవట్లేదు అని భక్తులు పెట్టేసి ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కార్మిక వర్గ హక్కులు హరించేటువంటి వైఖరి కొన్ని పెట్టాల్సి తేడా చూస్తే తేడా కదా. వీళ్ళు గుల్జో పార్టీలు, అందులో భారతీయ జనతా పార్టీ అసలు కార్మిక కాదు, నోరెత్తి మాట్లాడకుండా కుక్కిలు పెళ్ళాడండి కార్పొరేట్ కంపెనీలకి మానవ శ్రమని దోచిపెడుతున్నటువంటి కిరాతమైనటువంటి ప్రభుత్వం వాళ్ళ ఢిల్లీలో ఉంది. ఆ ప్రభుత్వం మారితే ఈ రాష్ట్రాల్లో ఏ పార్టీ మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా మళ్ళా ఈ పిచ్చి పరిస్థితి నుండి యథార్థ స్థితికి వీళ్ళని తీసుకురావచ్చు. అందువల్ల ఢిల్లీ మోడీ ప్రభుత్వాన్ని సత్య ప్రజలు కూడా వెనక్కి కొట్టాల్సిన అవసరం మాత్రం ఈ దేశంలో ఉంది. సార్ లాస్ట్ చివరి ఒకే ఒక ప్రశ్న సార్. ఈ ప్రస్తుతం కడపలో మహానాడు జరుగుతుంది. సో మహానాడుకు సంబంధించి ఒక్క మాట చెప్పబడి చెప్పారు. వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పండుగ చేసుకుంటున్నారు. అనేక తీర్మానాలు ఇప్పటికి వచ్చినటువంటి వాటికి అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడతాము. కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా ఒక 15 రోజుల్లో దాని పని మొదలు పెడతాము అని చెప్పారు లోకేష్ భద్రత. వాళ్ళ కార్యకర్తలకు సంబంధించి కూడా ఒక 5 పాయింట్లు చెప్పారు. రాయలసీమకు ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ ఇతర సమస్యలు కానీ ఈ అభివృద్ధికి ఈ మహానాడు బాగా తోడ్పడుతుందని చెప్పారు. అందువల్ల ఈ మహానాడులో ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేస్తున్నారో
ఆ వాగ్దానాలన్నింటినీ మనసా వాచ అమలు పరచమని భారతీయ కమ్యూనిస్ట్ పార్టీగా నేను తెలుగుదేశం పార్టీ అధినేతల్ని కోరుతా. ఆ చెప్పింది కంటి చెడుపుగా, తాత్కాలిక ఉపశమనంగా, ప్రజలు మెప్పించడంగా మిగిలిపోతే, అమలు కాకపోతే, అసెంబ్లీలో ప్రతిపక్షం పారిపోయినా మేము ప్రజల పక్షంగా సిపిఐ పార్టీ నిలబడి ప్రభుత్వ వాగ్దానాలనంటే మహానాడు తీర్మానాల్లో ప్రజలకు ఉపయోగపడే వాటిని అమలు జరిపించమని మేము ప్రజల పక్షాన నిలబడతాం. అయితే ఏదైనా ప్రభుత్వం ఏర్పడినప్పుడు వాళ్ళకు మంచి మాట చెప్పినప్పుడు మనం శుభం పలకాలి. ఇది కాదు పోతు అని చెప్పి ఆ పెళ్లికి మరో దానికి ఒకే మంత్రం చెప్పకూడదు. ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా, వైసీపీ వెళ్ళకపోయినా, వెళ్ళినా వాళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు సప్త సముద్రాలు అవుతున్నా రిటైర్డ్ అయిపోయినా తీసుకొచ్చి బట్టలు తీసుకెళ్తారంటే ఆయన నేర్చుకుంది ఎందుకు నాకేం అర్థం కాదు. కానీ మేము మాత్రం చట్టసభలో లేకపోయినా ప్రజల పక్షాన మా ధర్మాన్ని మేము నెరవేర్చాం, ప్రజలకు అండగా నిలబడతాం. మంచి చేస్తే దాన్ని అభినందిస్తాం. ప్రజలకు నష్టం జరిగితే అది ఎవరైనా ఒకటే, ప్రజలే మాకు ముఖ్యం కాబట్టి పేదల పక్షానికి ఇలా స్థలాలు ఉన్నాయి. 2 సెంట్లు పట్టణాల్లో, 3 సెంట్లు గ్రామంలో ఇస్తామని చెప్పారు. అది నిజానికి గత 7 ఏళ్ళుగా మేము చేస్తున్నాం. వచ్చాము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాము, ఇవ్వలేదు. 1 సెంట్ ఇచ్చి 1,50,000తో మీరు నివాసయోగ్యమైన అద్భుతమైన ఇల్లు కట్టుకోమంటారు. ఏ లీటర్కైనా బాత్రూమ్ కూడా 1,80,000 సెంట్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము ప్రజల్లోకి తీసుకెళ్ళిన అంశాన్ని ఆయన గమనించి మన మేనిఫెస్టోలో పెట్టాడు 2 సెంట్లు 3 సెంట్లు 4 లక్షలు ఇస్తాను సంతోషంగా. మేము ఇంకో 1 లక్షలు 5 సెంట్లు ఇవ్వమన్నాం. నవంబర్ నుంచి మేము అర్జీలు పట్టిస్తున్నాం. ఆ అర్జీలన్నింటి కూడా ఇప్పుడు సచివాలయ సిబ్బంది విచారణ జరుపుతున్నారు. రేపు 2వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మరి సదస్సులు, దండాలు, ర్యాలీలు పెట్టి ఎంఆర్ఓ ఆఫీసుల ముందు త్వరగా చేయమని చెబుతున్నాం. అందువల్ల ఇలాంటి విషయాల్లో నేను ఇప్పుడు నవంబర్ నుంచే మొదలుపెట్టాను కదా. అయితే ఎప్పుడైనా బాధ్యతాయుతంగా ఉండాలి. అలాంటి బాధ్యతాయుతమైనటువంటి సిపిఐ పార్టీ బలపడటం ద్వారానే రాష్ట్ర రాజకీయాల్లో ఒక బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ప్రజల హక్కులు నిలబడచ్చు. సిపిఐ వామపక్షాలు బలహీనపడితే ప్రజలు దిక్కులేని అనాథలుగా మిగిలిపోతారు. ఒక్కొక్కరు అధికారంలో ఉన్నప్పుడు ఓళ్ళు జరిగిన ఉపన్యాసాలు చెబుతారు, కమ్యూనిస్టులకు ఎక్కడ ఉన్నారని చెబుతారు. కానీ ఆపద వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ దిక్కని అనేక చారిత్రక సంఘటనల్లో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు మాతో సేవం చేసిన రోజులు చాలా సందర్భాల్లో ఉన్నాయి. అందువల్ల నేను ప్రజలకు చెప్పేసేది మీ ద్వారా కమ్యూనిస్ట్ పార్టీలకి అండదండలు ఇవ్వండి, సిపిఐ పార్టీని బలోపేతం చేయండి. సిపిఐ పార్టీ ఒక రక్షణ కవచంగా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతుంది. రానున్న 4 సంవత్సరాల కాలంలో ఒక బలమైన శక్తిగా ఆవిర్భించడమే కాకుండా ఈ 2 స్తంభాల ఆటను మారుస్తాం. గేమ్ చేంజర్గా సిపిఐని బలోపేతం చేస్తామని అందుకు ప్రజల తోడ్పాటు ప్రధానంగా నంద్యాలలో కూర్చున్నాం కాబట్టి ఈ జిల్లా ప్రజలు కూడా ఒక ఫ్యూడల్ అవశేషాల నుండి అటు రైతులు, శ్రామికులు, దళిత సామాజిక వర్గాలు, మైనారిటీ వర్గాలు, రైతులు అన్ని వర్గాల ప్రజలు కూడా దీన్ని ఆలోచించమని కోరుతారు. సో చాలా ధన్యవాదాలు ఆశ్రవ్ గారు. యాక్చువల్గా ఇంతవరకు మీరు ఓపిక మాకు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పుకుంటూ, అంటే గతంలో చూస్తున్నాము వామపక్ష నాయకులుగా మీరు ప్రజల వైపు ఎన్నో సమస్యల మీద పోరాడినారు, ఎన్నో విజయాలు సాధించారు. చివరికి ప్రభుత్వాల మీద మెడలు వచ్చి ఒత్తిడి తెచ్చి కూడా చివరికి ప్రజలకు ఎన్నో విషయాల్లో రైతులకు కావచ్చు అనేక సంక్షేమ పథకాలు కూడా సాధించినారు మీరు.
సో ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మేము కూడా భావిస్తున్నాము. కార్మిక వర్గాలకు కూడా మీరు వెన్నుదన్నుగా ఉంటారు, వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారని కూడా భావిస్తున్నాము. ఈ మీ సమయం మాకు వెచ్చించారు, చాలా ధన్యవాదాలు నేను ఒక్క మాట్లాడే సార్. ఈ అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు, సార్ అనేక ప్రభుత్వ రంగ విభాగాల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ చేసే వాళ్ళు కూడా మనం ఇచ్చే ఓల్డేజ్ పెన్షన్ వాళ్ళకి వెళ్ళగా అందువల్ల చాలా అన్యాయం అసంఘటిత రంగ కార్మికులు జరుగుతుంది. వాటన్నింటి మీద రికరణ శుద్ధిగా రానున్న కాలంలో సిపిఐ పక్షాన మీలాంటి మీడియా మద్దతుతో మేము మా కార్యాచరణ కొనసాగిస్తున్నాం. మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. సో ఇది ఒకప్పటి రైతుల పక్షాన పోరాడిన యోధుడుగా ఎంతో అనుభవం ఉన్నటువంటి అనేక అంశాల మీద పోరాడి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి విజయాలు సాధించిన రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి కామ్రేడ్ బొప్పాల నాగేశ్వరరావు గారు ఈరోజు మనకు చెప్పడం జరిగింది. సో మరొకసారి మరో దీనితో మీ ముందు నాతో వరకు బిఎన్టీవీకి ధన్యవాదాలు.